హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, మీరు డ్రైవింగ్ లైసెన్స్ని మళ్ళీ ఎలా రెన్యూవల్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక వెహికల్ నడపడానికి ఒక వ్యక్తికి తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా గడువు ముగిసేలోపు డ్రైవింగ్ లైసెన్స్ని రెన్యువల్ చేయటం కూడా చాలా అవసరము, ఎందుకంటే ఇది పరిమిత చెల్లుబాటుతో వస్తుంది. ఇక ఫ్రెండ్స్, ఎలా రెన్యువల్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇక మొదటిగా చూసినట్లయితే ఫస్ట్ స్టెప్, ఆన్లైన్ మీరు సర్వీసెస్ని యూజ్ అయితే చేయాలి. సో యాక్సెస్ చేయడానికి మీరు ఒఫీషియల్ వెబ్సైట్ యొక్క ఆర్టీఓ వెబ్సైట్ పరివాహన్కి లాగిన్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ మెనూపై మీరు డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన సర్వీసెస్ అయితే ఉంటాయి. సో ఆప్షన్పై మీరు క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీ యొక్క రాష్ట్రం పేరు మీరు సెలెక్ట్ అయితే చేసుకొని ఆ తర్వాత డిఎల్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం అప్లికేషన్ అని ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆప్షన్పై మీరు క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే రావటం జరుగుతుంది. సో మీరు అగ్రీపై క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అని వివరాలు అన్నీ కూడా ఇక్కడ మీరు ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు క్యాప్చా కోడ్ మీరు ఎంటర్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్పై మీరు క్లిక్ అయితే చేయండి. డిఎల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ అయితే చేసిన తర్వాత సో లైసెన్స్ టైప్, స్టేట్ అలాగే ఆర్టీఓ మీరు సెలెక్ట్ అయితే చేసుకొని ప్రొసీడ్ బై మీరు క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు సర్వీస్ని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, అంటే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్పై మీరు క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఆన్లైన్ ఫామ్ని మీరు ఫిల్ అయితే చేయండి. సో అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేసి మీరు నెక్స్ట్పై క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం మీరు రసీదుని మీరు ప్రింట్ అయితే తీసుకోండి లేదా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఆన్లైన్లో మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని రెన్యువల్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.